హాయ్ 2026 కొత్త సంవత్సరం వచ్చి కేవలం కొన్ని గంటలే అవుతున్న సందర్భంలో ఈ ఏడు ప్రపంచ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఇండియా పాకిస్తాన్ మధ్య సయోధ్య కుదురుతుందా లేదా? రష్యా ఉక్రెయిన్ వార్ ఓ కొలిక్కొస్తుందా? అమెరికా దుందుడుకు చర్యలు ఆసియా దేశాలపై ఏ మేరకు ప్రభావం చూపనున్నాయి? అసలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఈ ఆసక్తికర ప్రశ్నలు సందేహాలకు బాబా వంగా షాకింగ్ జోస్యం చెప్పారు. 2026 ఖచ్చితంగా అశాంతినామ సంవత్సరమే అంటున్నారు. యుద్ధాలు, ప్రకృతి ప్రకోపాలు ప్రపంచానికి ముప్పుగా మారనున్నాయి అంటూ బాబా వంగా భయంకరమైన విషయాలను భవిష్యవాణిలో చెబుతున్నారు. బాబా వంగా బల్గేరియా దేశానికి చెందిన ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని. ఈవిడ జోస్యం చాలా సందర్భాలలో నిజమైంది. బాబా వంగా భౌతికంగా లేకపోయినా ఆమె చెప్పిన మాటలు నిజమవుతూ ఉండడంతో ధనవంతులు, వివిధ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు ఆమె భవిష్యత్తు వాణిని నమ్ముతున్నారు. ప్రస్తుతం 2026కు సంబంధించి బాబా వంగా జోస్యం ప్రకారం ప్రపంచానికి పెను విపత్తు పొంచి ఉంది అనే చెప్పాలి. యుద్ధాలు, ప్రాకృతిక విపత్తులతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నియంత్రణ కోల్పోవడం వల్ల కలిగే అనర్థాలు, ఇతర గ్రహాల యుద్ధాలు 2026లోనే సంభవించే అవకాశాలు ఉన్నట్లు వంగా వాణి వల్ల తెలుస్తోంది. బాబా వంగా అంధురాలైన ఆమె తెలిపిన మాటలు చాలా వరకు నిజమయ్యాయి. రాకుమారి డయానా మరణం మొదలు కోవిడ్-19 విపత్తు, దేశాల మధ్య యుద్ధాలు, ఇలా పలు ప్రముఖ అంశాలలో వంగా చెప్పిందే నిజమవుతూ వచ్చింది. అందుకే 2026వ సంవత్సరం భవిష్యత్తు గురించి ఆమె తెలిపిన వాణి సంచలనం రేకెత్తిస్తోంది. షాకింగ్ భవిష్యవాణి చెప్పిన ఈ బాబా వంగా ఎవరు, ఎక్కడ పుట్టారు తదితర సందేహాలు ఇప్పుడు పాఠకుల్లో తలెత్తుతున్నాయి. బాబా వంగా 1911లో బల్గేరియాలో జన్మించారు. అంధురాలైన ఈవిడ అసలు పేరు వాంజిలియా పాండేవా గుష్వరోవా. 20వ శతాబ్దపు నిగూఢ భవిష్యవాణి ప్రవక్తగా బాబా వంగాను గుర్తిస్తారు. వంగా తన 12వ ఏట చూపు పోగొట్టుకున్నారు. 1996లో తమ 86వ ఏట బాబా వంగా మరణించారు. ఇప్పటికీ బాబా వంగా భవిష్యవాణిని నమ్మేవారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఇక విశేషం ఏంటి అంటే బాబా వంగా లిఖితపూర్వకంగా వాణి చెప్పలేదు. ఆమె తమ అనుయాయులకు అందించిన వాణి తరతరాలుగా ముందుకొస్తోంది. ఈ సంవత్సరం యుద్ధ భయాలు హెచ్చు. ప్రపంచ పూర్వ ప్రాంతంలో ప్రారంభమయ్యే యుద్ధాల ప్రభావాలు, పరిణామాలు పశ్చిమ దేశాలకు పాకే ప్రమాదం ఉంది. పశ్చిమ దేశాలకు పాకే ఈ యుద్ధాల వల్ల ఆస్తి, ప్రాణ నష్టాలు అపారంగా ఉండే అవకాశాలు ఉన్నాయని బాబా వంగా అంటున్నారు. అలాగే రష్యాకు చెందిన ప్రముఖ నాయకుడి ప్రభావం ప్రపంచంపై పడనుంది అని, రానున్న కాలంలో రష్యా కీలకంగా మారబోతోంది అని, ప్రపంచ సమతుల్యాన్ని ఈ దేశమే నిర్ణయిస్తుంది అని బాబా వంగా వాణి ద్వారా చెబుతున్నారు. అలాగే ఈ సంవత్సరం ఎన్నో ప్రకృతి విపత్తులను ప్రపంచం ఎదుర్కొనబోతోంది అని, భూకంపాలు, భయంకర అగ్ని ప్రమాదాలు, అతివృష్టి తదితర ఘటనలు జరుగుతాయని బాబా వంగా తెలిపారు. ప్రపంచాన్నే శాసించే దిశగా అడుగులేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ సంవత్సరం అనూహ్యంగా మానవ జీవితంలో చొచ్చుకుపోతుంది అని, నియంత్రణ కోల్పోవడంతో అదే ప్రమాదకారిగా మారే సందర్భాలు ఎదురవుతాయని బాబా వంగా అంటున్నారు. ఆమె వాణి ప్రకారం రానున్న కాలంలో ఏఐ ఇక మానవ ఆదేశాల కోసం ఎదురు చూడదు. తన నిర్ణయాలు తనే తీసుకుంటుంది. అదే అసలు ముప్పుగా మారబోతుంది అని బాబా వంగా తెలిపారు. యాంత్రికత, నైతికత మధ్య అనునిత్యం సంఘర్షణ తప్పదు అని అంటున్నారు. అలాగే 2026లో భూగ్రహానికి ఇతర గ్రహాలకు మధ్య సంబంధాలు ఈ ఏడు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అన్యగ్రహవాసులు నేరుగా భూవాసుల్ని కలుసుకుంటారు. ఈ విశాల విశ్వంలో మనిషి ఒక్కరే కాదు, మనుషులను పోలిన ఇతర గ్రహాంతరవాసులు ఉన్నారు అని తేలుతుంది. ఏలియన్స్ను పోలిన జీవులు వ్యోమ నౌకల ద్వారా భూమిపై దిగుతారు అని బాబా వంగా ఆశ్చర్యకరమైన వాణి తెలిపారు. బాబా వంగా మన మధ్య లేకపోయినా ఆమె ప్రవచించిన వాణిగా ఆమె శిష్యులు చలామణి చేస్తున్న మాటలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. ప్రత్యేకించి 2026లో విపత్తులు తప్పవు అన్న భవిష్యవాణి ప్రపంచ ప్రజలను ఉలిక్కిపడేలా చేస్తోంది. ఈ వాణి నిజమా కాదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.